వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎవరైతే డెవలపర్గా సెట్ అయిపోయి సర్వీస్ నౌలో ఒక డెవలపర్గా మీరు ఒక పొజిషన్ అనేటువంటిది వస్తుంది, లేదా ఆ పొజిషన్ అనేటువంటిది మీరు జాయిన్ అవుతున్నారు అనుకోండి. వాళ్ళందరికీ నేను ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, చాలామందికి భయం ఎలా ఉంటుంది అంటే, సర్వీస్ నౌ అనేటువంటి ఎంటర్ కావాలా, సర్వీస్ నౌలో ఒక మంచి పొజిషన్స్ అనేటువంటిది రావాలి, నేను మంచి జాబ్ అనేటువంటిది, మంచి ప్లేస్మెంట్ అనేటువంటిది నాకు రావాలి అనేటువంటిది, ఇవన్నీ ఉంటాయి అవకాశాలు. సో అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే కంపెనీస్ అన్నీ ఎలా ఆలోచిస్తున్నాయంటే, జావా స్క్రిప్ట్ అనేటువంటిది ప్రాపర్గా వస్తే డెవలపర్గా సెట్ కావచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్లో అయితే కంపెనీస్ అన్నీ ఆలోచిస్తున్నాయి. ఈవెన్ సర్వీస్ నౌలో కూడా ఏంటంటే కొంత బేసిక్ లెవెల్లో జావా స్క్రిప్ట్ ఉంటుందనే విషయం అందరికీ తెలుసు కదా. అయితే చాలామంది మన సర్వీస్‌లో నేర్చుకుంటున్నారు. సర్వీస్‌లో నేర్చుకున్న తర్వాత కూడా ఏంటి, మన జాబ్‌లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే స్క్రిప్టింగ్ ఇదంతా నాలెడ్జ్ తెచ్చుకోలేకపోతున్నారు. నాలెడ్జ్